జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇల్లు ఖాళీ చేశారా? పిఠాపురంలో తన పర్మనెంట్ అడ్రస్గా చెప్పుకున్న బిల్డింగ్లోకి ఇక అడుగుపెట్టే అవకాశమే లేదా? ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళకపోవడంతో ఇలాంటి అనుమానాలు మొదలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అదే పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్కి ఎటువంటి అద్దె లేకుండా ఆయనకు తమ ఇల్లుని అప్పగించినట్టుగా ఇంటి యజమాని వెల్లడించారు. కానీ ఇటీవల ఆ ఇంటి యజమానికి జనసేన పార్టీ నాయకత్వం నుంచి తగినంత సహకారం లభించకపోవడంతో వాళ్ళంతా మర్రెడ్డి శ్రీనివాస్ని నిలదీశారు. చేబ్రోల్లోని ఒక రామాలయం వ్యవహారానికి సంబంధించిన వివాదంలో మర్రెడ్డి శ్రీనివాస్ తీరుని వాళ్ళు తప్పుపట్టారు. దాంతో అప్పటి నుంచి ఆ ఇంట్లో అడుగుపెట్టేందుకు మర్రెడ్డి శ్రీనివాస్ కూడా సిద్ధం కావట్లేదు. గతంలో అడపాదడపా జనసేన పార్టీ యాక్టివిటీస్ అంతా అదే పవన్ కళ్యాణ్ నివాసం నుంచి నిర్వహించేవారు. కానీ ఇటీవల మర్రెడ్డి శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్లకుండా కేవలం పిఠాపురం మండలంలో ఉన్న కుమారపురంలోని గోకులం నుంచే కార్యకలాపాలు నడుపుతూ ఉండడంతో ఇక చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ ఇంటిని ఖాళీ చేసినట్టే అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. గతంలో చేబ్రోల్లో తన పర్మనెంట్ అడ్రస్గా పవన్ కళ్యాణ్ వెల్లడించి ఆ తర్వాత పిఠాపురంలో ఒక శాశ్వత నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా పిఠాపురం పట్టణాన్ని ఆనుకుని స్థలాన్ని కూడా తీసుకుని ఇల్లు నిర్మించబోతున్నట్టుగా వెల్లడించారు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆ సమీపంలోని మొత్తం భూముల విలువ పెరిగిందంటూ కూడా మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే ఆ ఇంటి నిర్మాణ పనులైతే ఇప్పటి వరకు మొదలు కాలేదు. చేబ్రోల్లో ఉన్న ఇంటిని కూడా ఇప్పుడు ఖాళీ చేస్తున్నటువంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి అడ్రస్సే లేకుండా పోతుందా అనేటువంటి అనుమానం కలుగుతోంది. జనసేన కార్యకలాపాలన్నీ ఆరంభంలో పూర్తిగా చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసం నుంచే జరిగినటువంటి తరుణంలో ఇటీవల ఆ కార్యాలయం వైపు, ఆ పవన్ కళ్యాణ్ నివాసం వైపు ముఖం చూపించడానికి కూడా జనసేన నాయకత్వం సిద్ధం కాలేని పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. దాంతోపాటుగా జనసేన పార్టీ కార్యాలయం కూడా ఇంతకాలంగా చేబ్రోల్ నుంచి నడిపినటువంటి తరుణంలో ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి పాత ఆఫీస్నే పూర్తిగా కార్యాలయంగా ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి జనం వచ్చి తమ గోడు వెలిబుచ్చుకోవడానికి ఒక పర్మనెంట్ అడ్రస్ చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చాలామంది చేబ్రోల్ వైపు పరిగెడితే చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద తమ అర్జీలు కూడా సమర్పిస్తే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ నివాసం కూడా ఖాళీ చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తమ గోడు వెళ్ళబోసుకోవాలి అనే దానికి సంబంధించి జనసేన నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎప్పట్లోగా ఏ రీతిన చేస్తారు అన్నది తేలాల్సి ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనకి బయలుదేరుతున్నటువంటి తరుణంలో అక్కడ ఆయన చేబ్రోల్లోని తన నివాసానికి ఈసారైనా అడుగు పెడతారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత చేబ్రోల్లోని తను తీసుకున్నటువంటి ఇంటిలో గృహప్రవేశం కూడా ఆడంబరంగా చేసినటువంటి భవనంలో కనీసం నిండా రెండు మూడు రోజులు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడైనా ఆయన వెళ్ళి అక్కడ ఉంటారా, జనానికి అందుబాటులో ఉంటారా, జనం తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.